సరదాగా బయటికెళ్లి రెస్టారెంట్లో భోజనం చేయాలంటే ఇకపై బిల్లు మరింత తడిసి మోపడే పరిస్థితి ఏర్పడింది. సామాన్యుడికి బయట తినడం అనేది ఇప్పుడు ఒక విలాసంగా మారిపోనుందనే భయాలు వెంటాడుతున్నాయి. సిలిండర్ ధర పెరిగింది వ్యాపారస్తులకే కదా అనుకుంటే అది పొరపాటే. ఆ వ్యాపారికి పెరిగిన ప్రతి రూపాయి చివరికి వినియోగదారుడైన సామాన్యుడి జేబు నుంచే వసూలు చేయబడుతుంది. ప్రభుత్వం ఇలాంటి భారీ పెంపుల విషయంలో నియంత్రణ వహించకపోతే సామాన్యుడి బతుకు భారం అవడం ఖాయమనే భయాలు వెంటాడుతున్నాయి. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన ప్రతిసారి ఆ ప్రభావం నేరుగా హోటల్ మెనూల మీద పడుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు సెలవు రోజుల్లో బయట తినడం లేదా టిఫిన్ సెంటర్ల నుంచి పార్సిల్ తెచ్చుకోవడం అలవాటు. కమర్షియల్ గ్యాస్ ధర 994 రూపాయలు పెరగడంతో ఇక నుంచి ఇడ్లీ, దోశ, బిర్యానీ ఇలా ఏది కావాలన్నా జేబుపై 10 నుంచి 50 రూపాయల అదనపు భారం పడ్డం ఖాయమని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బేకరీ వస్తువులు, స్వీట్లు, మిక్చర్ వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తయారు చేసే చిన్న చిన్న యూనిట్లు వాణిజ్య గ్యాస్నే వాడతాయి. దీనివల్ల పిల్లలకు కొనే చిరుతిళ్ల ధరలు కూడా పరోక్షంగా పెరుగుతాయి. ఇక వ్యాపార రంగంలో ఖర్చులు పెరిగినప్పుడు మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. సిలిండర్ ధర పెరగడం వల్ల హోటల్ ఖర్చు పెరుగుతుంది. హోటల్ ఖర్చు పెరిగితే సామాన్యుడి పొదుపు తగ్గుతుంది. దీనికి తోడు వ్యయం పెరుగుతుంది. నిజానికి వాణిజ్య సిలిండర్ ధరలు నెలకు 50 నుంచి 100 రూపాయలు పెరగడం సహజం. అయితే ఒకేసారి 994 రూపాయలు పెరగడం అనేది అసాధారణమైన భారం. ఇలాంటి భారీ పెంపు వల్ల నెలవారీ ఆదాయం తక్కువ ఉన్న కుటుంబాలు హోటల్ ఆహారానికి పూర్తిగా దూరం కావాల్సి వస్తుంది. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, బ్యాచిలర్స్ మెస్ ఛార్జీలు భారీగా పెరిగిపోతాయి. ఇక వారానికోసారి కుటుంబంతో కలిసి సరదాగా బయటికెళ్లే మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద బడ్జెట్ సమస్యగా మారిపోతుంది. కమర్షియల్ గ్యాస్ ధర పెరిగినప్పుడు కేవలం హోటల్లోని ఆహార పదార్థాలే కాదు, టీ కొట్టు దగ్గర టీ ధర నుంచి డెలివరీ యాప్స్లో ఆర్డర్ చేసే ఫుడ్ వరకు అన్నీ ప్రియమవుతాయి. ప్రభుత్వం ఇలాంటి నిత్యావసరాలపై నియంత్రణ ఉంచకపోతే సామాన్యుడి సరదా కాస్త సంకటంగా మారే ప్రమాదం ఉందనే భయాలున్నాయి. మరోవైపు పెరిగిన పోటీని తట్టుకునేందుకు వ్యాపారులు కల్తీకి పాల్పడే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించుకోవడానికి కొంతమంది హోటల్ యజమానులు తక్కువ నాణ్యత గల నూనెలు లేదా రంగులను వాడే ప్రమాదం ఉంది. ఇది ధరల భారం కంటే కూడా ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుంది.